హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రవ్వ బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావలసినటువంటి పదార్థాలు రవ్వ, మైదా పిండి. 1 కప్పు రవ్వని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి దాన్ని ఒక పాత్రలోనికి తీసుకొని అదేవిధంగా ఒక చిన్న కప్పుతో కొద్దిగా మైదా పిండి, దీనిలోనికి మనం రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ కలుపుకున్న తర్వాత ఈ పిండిలోనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారుగా, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం గంట సేపు కానీ లేదా 2 గంటల సేపు కానీ నానబెట్టుకోవాలి. సో ఈ విధంగా నానినటువంటి పిండిని తీసుకొని ఒకసారి మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా వీటిని కూడా కట్ చేసుకొని వీటిని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. సో ఒత్తుకోవడానికి మనం మైదా పిండిని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీటిని చపాతీలాగా ఒత్తేసిన తర్వాత వీటిలో మనకి కావలసిన షేప్లో కట్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నట్టయితే తీసేసుకొని సో వీటిని మనం కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ కానీ, బిస్కెట్ సైజ్లో, ట్రయాంగిల్ కానీ, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వీటిని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం మొత్తేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసుకున్న తర్వాత బిస్కెట్లని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ బిస్కెట్లని ఇందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని వీటిని ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. సో చూసారుగా, ఆయిల్లో వేయగానే ఇవి ఎలా ఉబ్బుతున్నాయో. సో ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన అన్నింటినీ కూడా మనం ఆయిల్లో వేసేసుకొని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకుండేసి ఎంతో టేస్టీగా ఉండేటువంటి రవ్వ బిస్కెట్లు తయారైపోతాయండి. అంతే, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండేటువంటి రవ్వ బిస్కెట్లు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇవ్వడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎలా క్రిస్పీగా వచ్చాయో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.